Hi guys, very good afternoon and welcome to day 25 series of 365 days. అండ్ అందరూ అనుకుంటారు ఏంటంటే అరే వీడేంటో స్టాక్ మార్కెట్ అంటున్నాడు, చాలా మంది లాస్ లో ఉన్నారు, కుప్పకూలిపోయారు మొత్తం అంతా. ఆస్తులంతా స్టాక్ మార్కెట్ లో పోయి కుప్పకూలిపోయారు చాలా మంది. స్టాక్ మార్కెట్ ఒక రకమైన గ్యాంబ్లింగ్ జోదో అన్నట్టు అనుకుంటారు కదా. ఆ ఏమో అది వాళ్ళ పర్సెప్షన్ వాళ్ళకి అదే అర్థమైందేమో. బట్ నా పరంగా చూసుకుంటే స్టాక్ మార్కెట్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటెలిజెన్స్ అనమాట. ఒక స్టాక్ ని బాగా అనలైజ్ చేసి టెక్నికల్ ఇండికేటర్స్, ప్యాటర్న్స్, దాంతోపాటు ఆ ట్రెండ్ ఎలా ఉంది, ఇంకా మన రెసిస్టెన్స్ ఎలా ఉంది, ప్రీవియస్ గా ఎన్ని అదే ఆ గ్రాఫ్ ఎప్పుడైతే మనం బాగా అనలైజ్ చేయడం నేర్చుకుంటామో ఆటోమేటిక్ గా స్టాక్ అనేది హైలో వెళ్తుందా లోలో వెళ్తుందా అనేది మాకు ఈజీగా ఇచ్చేయచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో అది రాకనే చాలా మంది వేరే వాళ్ళ డెసిషన్ మేకింగ్ లో వింటూ అది ఇన్వెస్ట్ చేయి, ఇది ఇన్వెస్ట్ చేయి, అంత పెట్టు ఇంత పెట్టు అనుకున్న తర్వాత ఏంటంటే ఆటోమేటిక్ గా దే విల్ ఫెయిల్. వితౌట్ ఎనీ రైట్ మెంటర్ లేకుండా మన లైఫ్ లో ఏం చేసినా సరే ఇట్ వోంట్ వర్క్. వీ నీడ్ ఎ రైట్ మెంటర్ టు గైడ్ ఇన్ ఎ సక్సెస్ఫుల్ వే. అలాగే స్టాక్ మార్కెట్ కూడా ఇట్స్ రైట్ మెంటర్ ఇస్ ద బెటర్ చాయిస్ అన్నమాట. అండ్ స్టే ట్యూన్. బాయ్.